రాజమండ్రి నగరం ఈ రోజు ఉదయం నుంచి ఉలిక్కిపడింది. లాలా చెరువు, చౌడేశ్వరి నగర్ ప్రాంతాల్లో ఒక్కసారిగా వ్యాపించిన అనారోగ్యం భయోందోళనను సృష్టించింది. రోజు తాగే పాలే ప్రాణాల మీదకు తెస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. పాలు తాగిన తర్వాత ఒక్కొక్కరుగా కడుపు నొప్పులు, వాంతులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో కుప్పకూలుతున్నారు స్థానికులు. ఇక ఇప్పటికే 2 వృద్ధులు మృతి చెందగా మరికొందరు ప్రాణాల కోసం ఆసుపత్రిలో పోరాడుతున్నారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో 2 వెంటిలేటర్పై చికిత్స పొందుతుండగా 3 ఏళ్ల చిన్నారికి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి రావడం ఈ ఘటన తీవ్రతను చెప్తుంది. అయితే ఇది సాధారణ అనారోగ్యమా లేదా కల్తీపాల వల్ల ఏర్పడిన మానవ నిర్మిత విషాదమా? మొత్తం రాజమండ్రిని వణికిస్తున్న ప్రశ్న ఇదే. ఈ ఘటనతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. కిడ్నీ సమస్యలు, డీహైడ్రేషన్, బీపీ తీవ్రంగా పడిపోవడం వంటి లక్షణాలతో మొత్తం 14 మంది ఆసుపత్రిలో చేరారు. వారిలో ఎక్కువ మంది 60 ఏళ్ల పైబడిన వృద్ధులుగా అధికారులు గుర్తించారు. చికిత్స పొందుతున్న వారిలో 8 మంది అనారోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ వెల్లడించారు. అయితే మరికొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో వైద్యులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. చిన్నారుల వరకు ప్రభావం చూపడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఘటనపై జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. కలెక్టర్ కీర్తి ఆదేశాలతో క్లినికల్ విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. పాలు, తాగునీటి శాంపుల్స్ సేకరించి ల్యాబ్లకు పంపించారు అధికారులు. అయితే రిపోర్టులు వచ్చాకే అసలు కారణంపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్తున్నారు. కల్తీ పాలే కారణమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. నరసాపురానికి చెందిన పాల వ్యాపారి గణేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా నిల్వ చేశారు, ఎన్ని కుటుంబాలకు సరఫరా చేశారు అన్న కోణాల్లో లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు చౌడేశ్వరి నగర్ ప్రాంతంలో 957 కుటుంబాలను 14 ప్రత్యేక బృందాలు ఇంటింటే సర్వే చేస్తున్నాయి. ఇంకెవరికైనా లక్షణాలున్నాయా, పాలు తాగిన వారు ఎవరెవరు, నీటి వినియోగంలో ఏమైనా లోపాలున్నాయా అన్న అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. అయితే అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే చికిత్స అందించేందుకు కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రైవేటు ఆసుపత్రులను కూడా సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఇక భయపడాల్సిన అవసరం లేదని, కానీ అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని అధికారులు కూడా సూచిస్తున్నారు. రాజమండ్రిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆహార భద్రతపై మరోసారి తీవ్రమైన ప్రశ్నలు లేవు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అశోక్, అసలు ఏం జరిగింది, అంటే అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, అంటే ఎవరు ఎక్కువ మంది బాధ్యులయ్యారు, చిన్నపిల్లలు ఉన్నారా, వృద్ధులు ఉన్నారా, ఎవరున్నారు, అసలు అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అయితే మాత్రం కల్తీపాల విషయం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేలాగా అయితే మాత్రం చెప్పవచ్చు. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఈ నెల 15వ తేదీలో ఏదైతే మాత్రం శివరాత్రిని ముగించుకుని సోమవారం నుంచి కూడా ఏదైతే తూర్పు గోదావరి జిల్లా రాజానగర మండలంలో ఏదైతే సంబంధించినటువంటి విషయంలో చూసుకున్నట్లయితే పూర్తిగా అప్పటి నుంచి కూడా కల్తీ పాలు తాగడం వల్ల 150 కుటుంబాలకు అయితే ఎవరైతే కోరుకొండ మండలం సంబంధించిన గణేష్ అనే వ్యక్తి పాలు సప్లై చేస్తున్నాడు, సప్లై చేస్తున్న పాలు ద్వారా అయితే మాత్రం ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో అప్పటి నుంచి కూడా అస్తవ్యస్త గురవడం జరిగింది. 60 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళైతే మాత్రం పూర్తిగా ఏదైతే కిడ్నీ సంబంధించిన వ్యాధులపై అయితే మాత్రం పూర్తిగా కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఎంత జరుగుతున్నా కూడా ఏదైతే ఆదివారం నాడు పూర్తి స్థాయిలో అయితే వెలుగులోకి వచ్చిన విషయంలో అయితే మాత్రం పూర్తిగా అధికారులు అయితే మాత్రం అప్రమత్తమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే కూడా ఈ కల్తీ పాల వల్ల ఏదైతే తాగుతున్నారో ఈ పాల వల్ల పూర్తి స్థాయిలో అయితే మాత్రం హాస్పిటల్లో కిమ్స్ హాస్పిటల్, అదేవిధంగా చిల్డ్రన్స్ అయితే మాత్రం పూర్తిగా రెయిన్బో హాస్పిటల్ జరిగింది. అది ఇప్పటికే కూడా పూర్తిగా చూసుకున్నట్లయితే ఎవరైతే భోగుశెట్టి కనకారత్నం అని ఆవిడైతే మాత్రం 4 రోజుల క్రితం అయితే మాత్రం పూర్తిగా కిడ్నీ ఫెయిల్యూర్ అవడంతో పూర్తిగా ఎవరైతే ఆవిడ చనిపోయినట్టయితే మాత్రం వారు కుమార్ ఎక్కడైతే కాకినాడలో హాస్పిటల్ చికిత్స మొదలుపెట్టిన అయితే మాత్రం తుది శ్వాస విడిచారని కూడా చెప్పవచ్చు. అదే విధంగా ఈ రోజు సెవెన్ హాస్పిటల్ కూడా 3వ వ్యక్తి కూడా ఇదే వ్యాధితో మరణించినట్టు కూడా మనకైతే మాత్రం పూర్తి సమాచారం అయితే ఉంది. ఏదో మనప్పటికీ చూసుకోవట్లయితే ఒక్కసారిగా ఏదైతే మనం ఇక్కడ ఈ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో చౌడేశ్వర నగర్ లో భవ్య అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాము. పూర్తిగా ఇప్పటికీ అధికారులకు అందరూ అప్రమత్తమయ్యారు. పూర్తిగా అధికారులు కానివ్వండి, ప్రత్యేకమైన వైద్య బృందాలు కూడా అపార్ట్మెంట్ చేరుకోవడం జరిగింది. ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో జకంపూడి విజయలక్ష్మి గారు ఈ విషయంపై సంఘటనపై ఏ విధంగా సమాచారం ఏంటి, అసలు ఏం జరిగిందనే విషయం కూడా ఆమె అడిగి తెలుసుకో ప్రయత్నం. అమ్మ చెప్పండి, అసలు ఈ చౌడేశ్వర నగర్ లో ఈ కల్తీ పాలు ఏ విధంగా జరిగింది, ఎంతమంది చనిపోరని చెప్పచ్చు ఏంటమ్మా? ఇప్పుడు 4 చనిపోయారు ఇప్పటికని చెప్తున్నారు. హాస్పిటల్స్ కూడా 2-3 హాస్పిటల్స్ పేరే బయటకు వస్తుంది. కిమ్స్ హాస్పిటల్లో 6 ఉన్నారు,
అదే విధంగా ర్యాక్ ఎమర్జెన్సీలో ఒకళ్ళు ఉన్నారు, ఆదిత్యలో ఒకళ్ళు ఉన్నారు, రెయిన్బోలో 3 పిల్లలు ఉన్నారు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మనకి భవ్య అపార్ట్మెంట్స్ వచ్చాక తెలిసింది ఏంటంటే సన్ స్టార్ లో ఒక ఆయన చనిపోయారు అని చెప్పేసి. అంటే మనకి తెలియకుండా ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది జాయిన్ అయ్యారో మనం ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇది. ఇవాళ ఇంతమంది ఒక కుటుంబంలో 6 అక్కడ చావు బతుకుల మధ్య ఉన్నారు కిమ్స్ హాస్పిటల్. అంటే ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎవడైనా పాలు తాగాలంటే కూడా భయపడిపోయేటటువంటి పరిస్థితి. పైగా అతని చౌడీశ్వర్ నగర్, స్వరూప్ నగర్ 2 చోట్ల కూడా పాలు పోస్తాడు. 150 కుటుంబాలకు అతను పాలు పోస్తున్నాడు. అంటే అతను ఒక్కడే కాకుండా ఇంకా అతనితో పాటు అతను పాలు ఇంకా ఎక్కడెక్కడో సేకరించే కదా మనకి పోసేది. అంటే వీళ్ళందరినీ కూడా మనం పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. ఇందులో ఏం కలిసింది అసలు పాలలోని, ఏం కలుపుతున్నారు, ఈ కల్తీ ఎలా జరుగుతుంది అన్నది నిగ్గు తేల్చవలసినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడటానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగం తాను పనిచేయవలసినటువంటి రీతిలో పనిచేయట్లేదు. దానిలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినాయి. ఇవాళ మనం ఓ పోలీస్ వ్యవస్థ తీసుకున్నాం అనుకోండి, రియల్ గా వాళ్ళ బాధితులకు ఎక్కడ అండగా ఉండట్లేదు. అక్రమ కేసులు ఎలా పెట్టాలి, అక్రమ అరెస్టులు ఎలా చేయాలి, ఛార్జ్ షీట్లు ఎలా వేయాలి, ఈ ఆలోచనలో ఉన్నారు. ఎక్కడైనా ఒక అత్యాచారం జరిగినా, మానభంగం జరిగినా, ఇంకోటి జరిగినా, ఒక మద్దతు జరిగినా కూడా దాని మీద కేసులు పెట్టేటటువంటి పరిస్థితులు వాళ్ళు లేరు. ఈ అక్రమ కేసుల పర్వం నడపడంలోనే రెడ్ బుక్ రాజ్యాంగంతో ఉంటున్నారు. అదే మున్సిపాలిటీ వ్యవస్థ తీసుకున్నాం అనుకోండి, ఇళ్ళు ఎలా పోల్చాలి, లేకపోతే ఎవరికి ఏ స్థలం కట్టబెట్టాలి అనేటటువంటి ఆలోచన తప్ప వేరే ఆలోచనతో వాళ్ళు ఉండలేదు. అదే తూర్పు గోదావరి జిల్లా ఒక దిక్కునే ఉంటుంది అంటారా, లేకపోతే ఇంకా ప్రత్యేకంగా స్టేట్ లోనే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇవాళ ఈ పాలు కల్తీ విషయం తీసుకున్నప్పుడు నిజంగా ప్రజా ఆరోగ్య వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది. ఇంతమంది హాస్పిటల్స్ పాలైపోయి మీరు ఏదో ముప్పడిగా ఒక శిబిరం ఏర్పాటు చేస్తే దానివల్ల ఎవరికి ఏమి పొరిగేది ఏమి ఉండదు. రియల్ గా ఈ 150 కుటుంబాలని మీరు పరామర్శించండి, వాడు జరిగినటువంటి వాతావరణాన్ని తెలుసుకోండి. ఏదో ఒక్కొక్కరిని చూసాము, ఒక కుటుంబంలో ఒకరిని చూసాము అంటే కాదు. ప్రతి ఒక్కడో కూడా ఇందులో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మనకు చూస్తున్న పరిస్థితిని బట్టి ఈ హాస్పిటల్లో పేషెంట్ ఉన్నారని చెప్తున్నారు, కానీ కాసేపటి చూస్తే ఇంకొక హాస్పిటల్లో కూడా పేషెంట్ కనిపిస్తున్నారు. ఈ పాల వల్ల 10 సంవత్సరాల లోపు పిల్లలు అనూరియా అనేటటువంటి వ్యాధితో బాధపడుతున్నారు. అదేవిధంగా 60 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వృద్ధులు కూడా సఫర్ అవుతున్నారు. అశోక్ ఫోన్ మ్యూట్ లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. ఆరోగ్యశ్రీ పథకాలు ఏ రకంగా పనిచేస్తుంది, ఇవాళ ఆరోగ్యశ్రీ ఏ రకంగా నడక నడుస్తున్నారని మనకు తెలుస్తుంది. అందుచేత ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టండి. ప్రజలకు కావాల్సిన ఆరోగ్యం విద్య. ఇవాళ ఆరోగ్యమే లేకుండా ఇళ్లలో ఒక కుటుంబంలో 2-3 వ్యక్తులు పోగొట్టుకుని తర్వాత జరిగేది ఏంటండి, కుటుంబ పెద్దలను పోగొట్టుకుని ఆ కుటుంబం అనాథ అయిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. వీళ్ళందరికీ కూడా ప్రస్తుతం అయితే పూర్తి స్థాయి అందరికీ కూడా వైద్య శిబిరాలు పూర్తి ఇవ్వాలి. తర్వాత ఈ రకంగా ఇబ్బంది పడినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి నష్టపరిహారం కూడా ఇవ్వాలి. ఇదే పరిస్థితి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఏదైతే యొక్క భవ్య అపార్ట్మెంట్ ఉన్నటువంటి పూర్తిలో చూసుకున్నట్లయితే ఈ యొక్క కల్తీ పాలు అయితే తాగడం వల్ల అయితే మాత్రం ప్రత్యేకమైన అస్వస్థ గురని చెప్పడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది, ఈ యొక్క పాలు కల్తీ వెనకాల కుట్రదారులు ఎవరు ఉన్నారు, దీన్ని పూర్తి స్థాయిలో చూస్తున్నప్పటికీ కూడా ఏమైతే జరిగిందో 15వ తేదీ నుంచి కూడా ఈ యొక్క విషయం బయటకు రాకుండా చేస్తున్న వారు ఎవరు, దీని యొక్క కొమ్మక్కై ఉన్నవారు ఎవరనేది కోరంలో కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. పసిపాపలు ఎవరైతే అడిం పుణ్యరిగిన పసిపాపలు కూడా ఈ రోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారంటే వారి పరిస్థితి దీనాకరంగా ఉందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఏ పాప పెరిగిన పసిపిల్లలు కూడా పాలు స్వచ్ఛమైన పాలు తాగి కూడా ఈ రోజు ఏదైతే ఈ యొక్క హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా వారి యొక్క అస్తవస్థ గురవుతున్నా సరే ఇప్పటికీ నిన్నటి రోజు వెలుగులోకి వచ్చిన విషయాలు అయితే మాత్రం ఈ రోజు అధికారులు అయితే మాత్రం పరుగులు పెడుతున్న పరిస్థితి ఉంది. ఇంకా కూడా రోజు రోజుకి కూడా మరణాల రేటు 1 అన్నారు, రాత్రి 2 అన్నారు, ఈ రోజు 3 అంటున్నారు, గంట క్రితం అయితే 4 అంటున్నారు. ఎక్కడ జరుగుతుంది అసలు? ఈ రాజమహేంద్రవరం నగర్ లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ ప్రతి చుట్టూ కూడా ఒక్కొక్క పేషెంట్ ఎవరైతే ఉన్నారో డయాలసిస్ సంబంధించిన ప్రతి పేషెంట్ కూడా ఏదైతే ఈ యొక్క గ్రామాల్లో కానివ్వండి, పల్లెటూరులో పశ్చిమ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పాలు కల్తీ పాలు తాగడం వల్ల అయితే మాత్రం పూర్తిగా అయితే మాత్రం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే మరొక కూడా ఇక్కడైతే స్థానికంగా ఉన్నవారు ఇక్కడ ఉన్నారైతే ఏం జరుగుతుంది అసలు యొక్క ఏ పాలు కల్తీ విషయంలో అయితే మాత్రం ఎలా ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో లేకపోతే 7 కూడా తెలుసుకుంటాం. చెప్పండి అసలు ఈ కల్తీ పాలు విషయం ఏంటి, అసలు ఈ యొక్క అపార్ట్మెంట్ లో ఈ చౌదరేశ్వరపేటలో ఉన్న పరిస్థితి ఏంటారు? నిన్నటి దినాన్న ఇది వెలుగులోకి రావడం జరిగింది. ఏదైతే పాలు వేస్తున్న గణేష్ అన్న మరి వర్తకుడు ఇంచుమించుగా 120 మంది కుటుంబాలకు వేస్తున్నాడని నిర్ధారణ జరిగింది. అతను ఎప్పుడైతే విషయం బయటకు వచ్చిందో పోలీసు వారు కూడా అతను కస్టడీలో తీసుకోవడం,
ఇంకోటి జరిగింది. ఏదైతే మరి ఈ పాలు 120 కుటుంబాలకు వేసిన పిదప శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అది మరి ఆ రిపోర్ట్ కూడా వస్తది. ఇప్పుడే ఏదైతే రాజమండ్రి సిటీ అలాగే రాజానగర్ నియోజకవర్గాల పరిధిలోని జరిగింది. మరి ఇప్పటి వరకు నలుగురు అంటున్నారు. వాస్తవాలు ఇంకా తెలియదు. చనిపోయిన తర్వాత వచ్చితేనే కదా అది మనం నిర్ధారించడము. అంటే వాస్తవం ఇది జరగడం వాస్తవే, కానీ ఎంతమంది చనిపోయారు అన్నది ఇంకా తెలియదు. అది మరి మెడికల్ గా ఎవరైతే చనిపోయారో ఆ రిపోర్ట్లు వస్తాయి కానీ నిర్ధారణ చేయడం లేదు. ఇది అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడే మనం చూసాం చౌడేశ్వర్ నగర్ వాంబే కాలనీలో మెడికల్ క్యాంప్ ఏదైతే మెడికల్ డిపార్ట్మెంట్ తో కూడా అప్రమత్తమైంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎవరైతే పాలు వేసాడో పాలు సప్లై చేసే వాళ్ళందరి మీద కూడా అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ తేలితే కనుక కఠిన చర్యలు తీసుకోవాలని మరి నేను డిమాండ్ చేస్తున్నా. ప్రస్తుతం ఏదేమన్నప్పటికీ కూడా చూసుకున్నట్టు చౌడేశ్వర్ నగర్ అదే విధంగా పూర్తి స్థాయిలో వెంకటేశ్వర నగర్ పార్టీ కూడా ప్రత్యేకమైనటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ఒక్కొక్క మరణం కూడా పూర్తిగా ఏదైతే మాత్రం ముందుకు రాకపోతుందో ఈ యొక్క కల్తీ పాలు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి ఉంది. అయితే ఏదేమన్నప్పటికీ మరికొద్ది క్షణాల్లో చెప్పండి, హాస్పిటల్ సిబ్బందితో గానీ ఎవరైనా డాక్టర్స్ తో గానీ మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? అశోక్, హాస్పిటల్లో ఉన్న వైద్యులతో కానీ అక్కడ ఉన్న సిబ్బందితో కానీ ఎవరితోనైనా మాట్లాడించే ప్రయత్నం ఏమైనా చేశారా? అంటే పాలు ఆల్రెడీ నీళ్లు కూడా శాంపిల్స్ పరీక్షకు పంపించినట్టు తెలుస్తుంది. అంటే నిర్ధారణ కాలేదు కదా, డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ప్రత్యేకమైనది ఏదైతే ఈ యొక్క భవ్య అపార్ట్మెంట్ లో అయితే ఉన్నాం మనం, ఈ చౌడేశ్వర్ నగర్ అపార్ట్మెంట్ లో ఉన్నాం. అదే విధంగా ఏదైతే అక్కడ ఉన్న వైద్య శిబిరాలు అయితే మాత్రం వైద్య బృందంతో కూడా తనిఖీల ముమ్మరంలో అయితే మాత్రం ఉన్నారు. అయితే ఎవరైతే మృత్యువాత పడ్డారో అపార్ట్మెంట్ లో అయితే ఉన్నాం, ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు అయితే మాత్రం ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. ఒకసారిగా గ్రామంలో చోటు చూసుకున్న పరిస్థితులు చూసుకోవచ్చు. ప్రత్యేకమైన అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు కూడా ఎవరైతే యొక్క కల్తీ పాలు అయితే మాత్రం తాగి ఉన్నారో వారైతే మాత్రం పూర్తిగా కూడా మనం చూడొచ్చు. ఎలా జరిగింది కల్తీ పాలు విషయం కూడా ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఒకసారి ప్రస్తుతం అసలు మనం అక్కడ ఏం జరిగిందని. అది ఒకసారిగా చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇక్కడ ఈ యొక్క అపార్ట్మెంట్ లో అయితే మాత్రం ఏదైతే చౌడేశ్వర్ నగర్ అపార్ట్మెంట్ లో ఈ యొక్క వైద్యాల బృందం అయితే మాత్రం పూర్తిగా కూడా ఎక్కడికక్కడ కూడా చర్యలు అయితే మాత్రం చేపట్టడం జరుగుతుంది. అయితే మరికొద్ది సేపట్లో కూడా దీనిపై పూర్తిగా కూడా విచారణ భాగంలో కూడా జిల్లా ఎస్పీ కలెక్టర్ కీర్తి చేకూరు కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా కూడా పూర్తి వివరాలు అయితే మాత్రం తెలియజేసే ప్రయత్నం ఉంది. ఏదో ఒకటి కల్తీపాల విషయంలో అయితే చూసుకున్నట్లయితే ఎవరు ఏ క్షణాన ఏ విధంగా ఏ చిన్నారులు ఏ విధంగా బాధపడతారనే విషయంలో కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పటికే కూడా చూసుకున్నట్లయితే ఏరియా అంతా కూడా ఒక్కసారిగా మోగపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయాన్నే ఇక చంటి పిల్లలకు కూడా పాలు ఏదైతే ఇస్తున్నారో ఆ పాలలో ఈ విధంగా కల్తీ జరిగిందనే విషయం తెలియగానే ఒక్కసారిగా అటు తల్లిలు కానివ్వండి ఇటు అందరూ కూడా పూర్తిగా కూడా ఇబ్బంది అయితే పడిన పరిస్థితి ఉంది మనం చూసుకుంటున్నాము. ఇక చుట్టుపక్కల ప్రాంతాలంతా అయితే అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్ లో కూడా పూర్తిగా చూసుకుంటూ ఒక్కసారిగా అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ఎక్కడికెక్కడ కూడా జల్లి పెడుతున్నారు, ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే మాత్రం చేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఇక్కడ అందరూ కూడా ఒక్కసారిగా వైద్య బృందం ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చేస్తున్న ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా మనం చూడవచ్చు. అది ఒకసారిగా చూసుకున్నట్లు రైట్. థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
రాజమండ్రి నగరం ఈ రోజు ఉదయం నుంచి ఉలిక్కిపడింది. లాల చెరువు, చౌడేశ్వరి నగర్ ప్రాంతాల్లో ఒక్కసారిగా వ్యాపించిన అనారోగ్యం భయోందోళన సృష్టిస్తుంది. అయితే రోజు తాగే పాలు ప్రాణాల మీదకి తెస్తుందని ఎవ్వరూ కూడా ఊహించలేదు. పాలు తాగిన తర్వాత ఒక్కొక్కరుగా కడుపు నొప్పులు, వాంతులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో కుప్పకూలుతున్నారు స్థానికులు. ఇక ఇప్పటికే 2 వృద్ధులు మృతి చెందినట్టుగా తెలిసింది. ఇక మరికొందరు ప్రాణాల కోసం ఆసుపత్రిలో పోరాడుతున్నారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో 2 వెంటిలేటర్పై చికిత్స పొందుతుండగా 3 ఏళ్ల చిన్నారికి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి రావడంతో ఈ ఘటన తీవ్రతతో చెప్తుంది. అయితే ఇది సాధారణంగా అనారోగ్యమా లేదా కల్తీ పాల వల్ల ఏర్పడిన మానవ నిర్మిత విషాదమా? మొత్తం రాజమండ్రిని వణికిస్తున్న ప్రశ్న ఇది.